హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం చేస్తున్నానంటే ఈరోజు అండి నేను పుదీనా రైస్ చేస్తున్నానండి. పుదీనా రైస్ ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి చేసి మీ అందరికీ చూపిస్తాను. మీ అందరి కోసం నేను ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నానండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. మరి అది ఎలా స్టార్ట్ చేయాలంటే ముందుగా నేను స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి బాండి పెట్టుకున్నాను. అందులో ఏమేమి వేయాలంటే మళ్ళీ నేను చెప్తాను. ముందుగానండి బాండీలో సగమేమో నెయ్యి వేసుకోవాలండి. కొంచెం నెయ్యి, కొంచెం నూనె, తర్వాత ఇదిగోండి బిర్యానీ మసాలా ఇవి వేసేసుకోవాలి. ఇవి వేసుకుని ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఏమి వేయాలో చూపిస్తాను. అవి వేసిన తర్వాత కరివేపాకు వేసానండి. ఒక మోతాదులో నెయ్యి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసాను కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏమి వేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. నేను క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసేస్తాను. ఇవి కూడా వేసి బాగా వేగిన తర్వాత అప్పుడు పచ్చిపాకాయలు కూడా వేస్తానండి. ఇప్పుడు ఉప్పు వేసానండి, బాగా చూసుకుంటాను. పక్క బంగాళదుంప, క్యారెట్ ముక్కలు వేసాను కదా, ఉప్పు వేసుకుంటున్నాను. ఈ మగ్గిన తర్వాత పచ్చి బఠానీలు కూడా వేస్తానండి అందులో. ఇప్పుడు ఇందులో బఠానీలు వేస్తానండి. కొంచెం బఠానీలు కూడా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగో బఠానీలు వేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం పెరుగు, మసాలాలు కూడా వేస్తానండి. పెరిగేసాను కదండి, ఇదిగో పెరిగేసాను. కొద్దిగా పెరిగేసుకుని తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మసాలాలు వేసేస్తాను. అంటే 2 సెకండ్లు ఆగండి. మసాలాలు ఇప్పుడే వేస్తే ఇవన్నీ వేసారు కదా, పచ్చికంపు కొట్టుద్ది. 2 నిమిషాలు ఆగి వేస్తాను. ఇదిగోండి మసాలా. ఈ మసాలా అంటే జీడిపప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్. మసాలా కూడా అందులో వేసారు కదండి. ఇప్పుడు తిప్పుతాను. అన్నీ వేసుకుని తిప్పుకున్నాను కదండి, చక్కగా అన్నీ వేసుకుని తిప్పుకున్నాను. ఇప్పుడు మూత పెడతాను. ఒక 2 నిమిషాలు మూత పెడతాను. అన్నీ వేసుకుని తిప్పుకున్నాను కదండి, చక్కగా మగ్గిపోయింది. నేనండి పుదీనాని పేస్ట్ చేసుకుని వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను. పుదీనానండి అల్లం వెల్లిపాయలో పేస్ట్ చేసుకుని వేసేసుకున్నాను. ఇదిగో నీళ్ళు పోసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఉప్పు ఆల్రెడీ వేసానండి, తిప్పుతాను అనమాట. నీళ్ళు చక్కగా ఈ నీళ్ళన్నీ కడపలా కాగిన తర్వాత అప్పుడు వచ్చేసి నేను బియ్యం వేస్తాను. మామూలు బియ్యం వేయాలండి, పుదీనా రైస్ కదా, మామూలే బియ్యం. ఇందులోకండి కొత్తిమీర వేస్తాను. ఇదిగోండి కొత్తిమీర కట్ చేసుకుని వేస్తున్నాను. ఇదిగోండి వేస్తున్నాను. వేసిన తర్వాత మీకు చూపిస్తానండి నేను. ఇవిగండి బియ్యం నేను కడిగేసుకున్నాను. కనిపిస్తున్నాయా చూడండి. దూరం తీసుకెళ్ళి చూపిస్తే మీకు వీడియో కనిపిస్తుందని చూపించాను. ఇదిగోండి బియ్యం కడిగేసుకున్నాను. ఇందులో వేసేస్తానండి. మామూలు బియ్యం అండి, బాస్మతి రైస్ కాదు. వేసాను కదా. నేను మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇందులో బియ్యం వేసేసాను కదండి. ఇప్పుడు నేను తిప్పుకుంటాను. ఇదిగోండి ఇది పచ్చగా ఉండటానికి కారణం ఏంటంటే నేను పుదీనానండి నేను చక్కగా మిక్సీ పట్టి కలిపేసానండి. ఇదిగో మరి ఇందులో చక్కగా బియ్యం కూడా వేసేసాను, ఉడుకుతుందనమాట. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లోనండి నేను ఈరోజు చక్కగా మీ అందరి కోసం పుదీనా రైస్ చేసి చూపిస్తున్నా. ఇందులో ఏమేమి వేయాలో అన్నీ కూడా వేసాను కదా. మరి మీరు అన్నిటికీ నేను చూపించాను కదా మీకు. నేను ఇప్పుడు వచ్చేసి బియ్యం వేసాను, కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లేసాను అనమాట. ఇప్పుడు ఉడుకుతుంది. ఇది ఉడికిన తర్వాత మీకు మళ్ళీ నేను చక్కగా ఉడికిపోయిన తర్వాత చూపిస్తానండి. చక్కగా ఉడుకుతుంది కదండి. ఉడకటమే కాదు, మంచి సువాసన కూడా వస్తుంది. మంచి అంటే గుమాలిస్తుంది అనమాట. ఇదండి పుదీనా రైసు. నేను చక్కగా మిక్సీ పట్టుకున్నాను. పుదీనాని మిక్సీ పట్టుకుని ఇందులో వేసేసానండి. పుదీనా ఆకు, పుదీనా అంటే చాలామందికి తెలియదేమో, ఆకు అనమాట. ఇందులో వేసుకున్నాను. ఇదిగోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేనండి పుదీనా రైస్ చేస్తున్నాను. ఇదిగో ఇందులో ఏమేమి వేసానంటే మీకు నేను మళ్ళీ చెప్పనా. అల్లం వెల్లుల్లిపాయ, జీడిపప్పు, పుదీనా 3 కలిపి పేస్ట్ చేసి వేసుకున్నానండి. ముందుగా స్టవ్ మీద చక్కగా ఏమేమి వేసుకున్నాను అన్నీ చెప్పాను కదా, ఈ మాత్రం పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇది చక్కగా ఉడికి దగ్గరికి వచ్చేసినాక మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇదిగో అండి పుదీనా రైస్ అంతా కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. చూశారు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం చాలా తక్కువ సిమ్లో పెట్టేసి అన్నం మగ్గించుకుంటానండి. ఇంకా పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఈరోజు అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను పుదీనా రైస్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను కదా.
మీకు కూడా నచ్చినట్లయితే నేను చేసిన విధానం అంతా మీకు చూపించాను కదండి, మీరు కూడా చూసుకుంటున్నారు కదా, మీరు కూడా చూసుకుని మీ ఇంట్లో చేసుకోండి. ఇది శుభ్రంగా మగ్గిపోయిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి. పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి చూడండి, చక్కగా క్యారెట్లు, బంగాళదుంపలు ఇవన్నీ వేసి చేశాను కదా నేను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేనండి మీ అందరి కోసం పుదీనా రైస్ చేసి మీ అందరూ చూపించాను కదండి. మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అండి ఈ వీడియో నేను ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తానండి. మీ అందరి ముందుకి వచ్చి ఏదో కర్రీ చేసి, అంటే నేను చేసే కర్రీ మీకు చూపిస్తాను, ఏం కర్రీ చేస్తానో చూపించి మీ అందరికీ కూడా వివరించి చెప్తానండి. అంతవరకు బాయ్ అండి.